భలే దానివమ్మా! ఉన్న కన్‌ఫ్యూజన్‌లు సరిపోవన్నట్టు కొత్తది ఏదో వెలుగులోకి తీసుకొచ్చావే! అయినా గంజి తాగడం మంచిదే అంటారు కదా! అవును, మంచిదే. మరి గంజి వార్చాలనడం? అసలు గంజి అంటూ తాగాలి అంటే అది ముందు రైస్‌లోంచి వార్చాలి కదా! అదే కదా నేను ఆ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇప్పుడు గంజి తాగితే మంచిదా కాదా అనే విషయంకొస్తే గంజి తాగడం అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అంటే అది గంజి తాగడం అనేది చాలా మంచిదనమాట. అయితే ఈ గంజిని ఎప్పుడు ఎలా తాగాలనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సాధారణంగా ఇంతకుముందు పూర్వకాలం ఏం చేసేవారంటే అయితే ఉదయం 5 గంటలకు కానీ, సాయంత్రం 5 గంటలకు కానీ అన్నం వార్చేవారు. అంటే అన్నం వండుకునేవారు. సో ఈ గంజి సాయంత్రం వార్చిన గంజి ఉదయం తాగేవారు అనమాట. అంటే చద్దన్నంలో వేసుకుని కానీ లేదంటే డైరెక్ట్గా కొంచెం సాల్ట్ లేదంటే కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని తాగేవారు. సో ఈ ప్రాసెస్లో 8 to 12 అవర్స్ అది ఫెర్మెంట్ అయ్యేదన్నమాట. అంటే లైట్గా పులిచేది. దేంతో యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లై, బ్రెవి బ్యాక్టీరియా, బెఫిడోబాక్టీరియం ఏంటి సార్ అది సారీ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటే ఎప్పుడైతే మనకు కానీ పిల్లలకి కానీ మోషన్స్ అవుతాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న శాషెట్ ఇస్తారు, గుర్తుందా? అది యూస్ఫుల్ బ్యాక్టీరియా అనమాట. అలాంటి యూస్ఫుల్ బ్యాక్టీరియాయే ఈ ఫెర్మెంటెడ్ గంజి ఇంకా ఫెర్మెంటెడ్ రైస్లో ఉంటాయన్నమాట. సో తప్పకుండా మనందరం కూడా గంజి వార్చుకుని అది మినిమం 4 గంటల నుంచి 8 గంటల లోపు ఫెర్మెంట్ చేసి అప్పుడు మనం తీసుకుంటే ఆ గంజి వల్ల మనం ఇమ్యూనిటీతో డిఫెండ్ చేయొచ్చు, ఎనర్జీతో రాక్ చేయొచ్చు.